మాట్లాడుతూ ఉన్నారు కదా. అప్పుడు కనీసం దీని మీద రంగనాథ్ కూడా అప్పుడు మాట్లాడాల్సిన వ్యక్తి ఆయన. ఎందుకంటే ప్రాపర్గా వీటి గురించి మాట్లాడుతున్నా డెవలప్మెంట్ అనే పేరు మీద అతను బయటకు వచ్చి నాలాల మీద కట్టిన కబ్జా చేసిన ఇళ్ళన్నిటినీ కూడా కూల్చేస్తా అంటున్నాడు ఆయన. ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటి? సార్ యాక్చువల్గా రంగనాథ్ సార్ రానంత వరకు కూడా ఈ చెరువుని మేము కనీసం మాట్లాడే అవకాశాలు కూడా ఇవ్వలేదు. రంగనాథ్ సార్ రానంత వరకు కూడా. రంగనాథ్ సార్ రావడం వల్లనే మా వాయిస్ అనేది బయటికి పోయింది. ఆయన ఇచ్చిన నమ్మకంతో మాలో అందరికీ కొంచెం ఆశ పెరిగింది. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో దీన్ని మొత్తం స్టడీ చేసిన తర్వాతనే ఆయన అంతటా ఆయనే చెప్పారు, ఇది కరెక్ట్ ఒరిజినల్ 93 ఎకరాలే ఉందమ్మా, మహా అంటే కొంత వీటి వరకు కొంత అయింది, కానీ ఇది కుదింపు చేసి మీకు న్యాయం చేస్తా అన్న తర్వాత మా అందరికి కొంచెం హోప్ కలిగింది సార్. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా సబ్జెక్ట్ ప్రకారం పాయింట్ ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటూ ఆయన మాట్లాడింది మాత్రం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒరిజినల్ అదే ఉంది, రికార్డు ప్రకారమైన అది ప్రకారమైన సార్ మాట్లాడేది ఉంది. కానీ మధ్యలో ఏమైందంటే ఈ రెవెన్యూ, మున్సిపల్, తర్వాత ఇరిగేషన్ వీటి వల్ల సమన్వయ లోపం ఏమన్నా ఉందేమో తెలియట్లేదు మాకు. ఎందుకంటే కమ్యూనికేషన్ ఏందా వీళ్ళ కూర్చోట్ల, ఎందుకంటే ఎంతసేపు ఒకళ్ళు అది పట్టుకుంటే అదే మాట మీద ఉంటుంది, దానికి ఎందుకు అయిందని దాని దగ్గర ఎవరి దగ్గర కూడా చెప్పట్లేదు. ఇప్పుడు పోనీ ఒక ఎకరా 2 ఎకరాల లేదా 3 ఎకరాల కబ్జా జరిగిందంటే అది వేరే విషయం. కానీ ఇప్పుడు దాదాపు వందలాది ఎకరాలు కదా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు మరి వీటి గురించి ఇంత అఫీషియల్ గా జరుగుతున్నప్పుడు కనీసం ఎందుకు వీళ్ళందరూ దాని మీద సమగ్ర సర్వే చేయలేకపోతున్నారు? అదే సార్, ఆ ఇన్ఫర్మేషన్ ఏందనేది మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా మాకు పాజిటివ్ గా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా మీ చెరువు 400 ఎకరాలని కూడా ఎవరు అంటలేదు. మేము మా ప్లాట్ లోకి వెళ్ళినప్పుడు మాత్రం మా మీద అయ్యే ప్రాబ్లమ్సే మేము ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. మాకు ఎందుకంటే మేము వెళ్ళిన ప్రతిసారి కూడా ఏమంటున్నారు అంటే, మీరు FTL లో మీరు ఉన్నారు, భూమి సార్ మీరు యాక్చువల్గా ఇళ్ళ మధ్యలో ఈ ఇల్లు ఉంటుంది, ఈ ఇల్లు ఉంటుంది, 15-20 సంవత్సరాలు కట్టి ఇక్కడ ఇప్పుడు మాది ఇంటి మధ్యలో, దాని దగ్గర కట్టుకోవాలన్నా కూడా మీది FTL అంటారు. దాని ముంగట సీసీ రోడ్ ఉంటుంది, డ్రైన్ అండర్ గ్రౌండ్ లేదు, మనం వెళ్ళడం. ఇప్పుడు అదే వచ్చిన సమస్య నాకు. వాడు 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాపర్ ట్యాక్స్ కడుతున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ఎవ్రీ ఇయర్ కడుతున్నారు. ప్లస్ మీకు సరే అదులేండి, ఆ 15 సంవత్సరాల నుంచి ప్రాపర్ ట్యాక్స్ కట్టి ఇల్లు ఉన్నోడికి కూడా వాడి ఇంటి మీద ఇంకో ఫ్లోర్ పోవడానికి కూడా లేదు. ఏమనంటే FTL లో ఉంది, బఫర్ ఉంది, వేయకూడదు అంతే, పర్మిషన్ ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది దాని మీద కూడా చేసేటోళ్ళు కూడా తలనొప్పులు. కరెంట్ బిల్ వస్తాయి కదా. నేను ఏమన్నా కరెంట్ బిల్ అంటే మీరు ఇంకా అర్థమైంది, నేను ఇల్లు కట్టుకొని ప్రాపర్టీ ట్యాక్స్ కట్టి అన్ని ఉన్నాం, మేము లీగల్ గా మేము స్ట్రాంగ్ ఉన్నాము, డాక్యుమెంటేషన్ స్ట్రాంగ్ ఉంది. వీళ్ళ ఎలిగేషన్ వల్ల ఇప్పుడు రావాల్సిన వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఆగిపోయాయి. పోనీ దాని మీద లోన్ పెట్టుకొని ఏమైనా పనిచేసి పిల్లల్ని బయట చదివించుకుందామంటే అవకాశాలు లేవు. పోనీ కట్నంగా ఎవరికైనా ఇద్దామో పిల్లలకు పెళ్లి చేసుకుని ఏమంటే అమ్ముకోవడానికి లేదు. ఇప్పుడు నా స్థలంలో నాది కాదన్నట్టు బతుకుతున్న ఒకే ఒక ఏరియా చుట్టుపక్కల అమీన్పూర్, పెద్ద చెరువులు, ఈ ప్లాట్లు ఉన్న ఓనర్లు కేవలం పేపర్ల వరకు మాత్రమే